హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు రాగి దోశ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి మనం 1 కప్ రాగి పిండి, హాఫ్ కప్ రైస్ ఫ్లోర్ అండ్ కొంచెం సాల్ట్, కొంచెం పచ్చిమిర్చి వేసుకుని మనం దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. నెక్స్ట్ నేను కాస్ట్ ఐరన్ దోశ పాన్ మీద వేస్తున్నాను. ఆల్రెడీ ఒక దోశ వేసాను. సో నెక్స్ట్ దోశ నేను వేయబోతున్నాను. దీనికి వేయడానికి కూడా ఒక ట్రిక్ ఉంటుంది. యాక్చువల్లీ మనం నార్మల్ దోశ వేసినట్లు డైరెక్ట్గా వేసి అలా గరిటెతో తిప్పకూడదు. మనం దీని చుట్టూ వేసి మిగిలిన స్పేస్ని ఫిల్ చేయాలి, లేకపోతే దోశ మొత్తం పిండి అంటుకునే ఛాన్స్ ఉంది. ఈ దోశ అయ్యేలోపు నేను మీకు సన్ స్క్రీన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఎంతమంది సన్ స్క్రీన్ రాసుకుంటారు? యాక్చువల్లీ నాకైతే అలవాట్లేదు, కానీ నాకు రీసెంట్గానే తెలిసిన సన్ స్క్రీన్ యొక్క యూజెస్. అది మనకి ప్రీమాచ్యూర్ ఏజింగ్ నుంచి, ఇంకా ట్యానింగ్ నుంచి, ఇంకా యూవీ రేస్ నుంచి, మన యూవీ రేస్ డ్యామేజ్ నుంచి మన స్కిన్ని, బాడీని, మన స్కిన్ని, ఫేస్ని కాపాడుతుంది. సిన్సియర్ రొటీన్ లాస్ట్ అప్లై చేయాలి, ఎందుకంటే అది మన స్కిన్ని కాపాడుతుంది కాబట్టి. అండ్ ఈ సన్ స్క్రీన్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ ఈ దోశ తీసేటప్పుడు మనం ఎడ్జెస్ నుంచి కొంచెం చొప్పున తీసుకుంటూ రావాలి. లేకపోతే ఒకేసారి తీసేద్దాం అనుకుంటే మొత్తం దోశ బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది. నాకు పర్ఫెక్ట్గా రాలేదు, బట్ కొంచెం బెటర్గానే వచ్చిందని చెప్పగలను. అలా కొంచెం తీసుకుంటూ తీయాలి. నెక్స్ట్ ఇది నా లంచ్ బాక్స్లో తీసుకెళ్ళేది రాగి జావా, బ్రౌన్ రైస్, క్యారెట్ అండ్ కీరా. ఈ షరారా సెట్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. చాలా కంఫర్టబుల్గా ఉంది, మెటీరియల్ కూడా చాలా బాగుందండి. 650లో ఇంత మంచి సెట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దుపట్టా కూడా చాలా బాగుంది అండ్ బాటమ్ కూడా బాగా ఫ్లేర్ ఇచ్చారు. అండ్ 650లో బాగా వర్త్ అని చెప్తాను నేను. నెక్స్ట్ నేను అమెజాన్లో 3 బ్లౌజెస్ తీసుకున్నాను. స్ట్రెచబుల్, లేటెస్ట్ ట్రెండింగ్గా ఉండే స్ట్రెచబుల్ బ్లౌజెస్. ఫస్ట్ 2 బ్లౌజెస్ నాకు 400 రూపీస్ పడింది అండ్ లాస్ట్ వన్ 330 రూపీస్ పడింది. అండ్ ఈ బ్లౌజెస్ విషయానికి వస్తే, ఈ బ్లౌజెస్కి మనం హుక్స్, జిప్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా వేర్ చేసేయచ్చు. నార్మల్గా మనం ఇంట్లో వేసుకునే శారీస్కి హైదరాబాద్లో అయితే 500 తీసుకుంటారు బ్లౌజ్ స్టిచ్ చేయడానికి. బట్ ఈ బ్లౌజెస్ నాకు జస్ట్ 350-400 రూపీస్కి వచ్చాయంటే నేను వర్త్ అనే చెప్పచ్చు. ప్లస్ ఈజీగా మనం వేర్ చేయొచ్చు, ఈజీగా క్యారీ చేయొచ్చు డే అంతా. ఈ బ్లౌజ్ వేసుకునే వీడియో నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీలో ఎంతమందికి స్ట్రెచబుల్ బ్లౌజెస్ ఇష్టమో కొంచెం కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ శారీ 4 years బ్యాక్ బాగా ట్రెండింగ్లో ఉండే శారీ. దీని బ్లౌజ్ని ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇది నా ఓవరాల్ లుక్. నేను గోల్డ్ జ్యువెలరీతో పేరప్ చేశాను. అండ్ శారీలో వచ్చిన అంచునే నేను హ్యాండ్స్కి పెట్టించాను ఫుల్. అండ్ ఇది పళ్ళు, శారీ పళ్ళు. అండ్ ఇది నా ఓవరాల్ లుక్. నెక్స్ట్ నేను మీకు ఒక హెయిర్ కేర్ టిప్ చూపించబోతున్నాను. ఇది నేను ఫ్లాక్స్ సీడ్స్ నానబెట్టి ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. ఒక 1/2 కప్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. జస్ట్ 5 స్పూన్స్ నేను వేసాను. ఒక థిక్ కన్సిస్టెన్సీ రావాలి. బాయిల్ చేసిన తర్వాత థిక్ కన్సిస్టెన్సీ రావాలి. అది వచ్చిన తర్వాత మనం ఆపేసుకొని హీట్గా ఉన్నప్పుడే మనం ఫిల్టర్ చేసుకోవాలండి, లేకపోతే సీడ్స్ జెల్ అంటుకుపోయే ఛాన్స్ ఉంది. సో నేను కన్సిస్టెన్సీ చెక్ చేస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇంకా నాకు కన్సిస్టెన్సీ రాలేదండి, అందుకే నేను ఇంకా మరిగిస్తున్నాను.
ఇది మన హెయిర్కి బాగా సాఫ్ట్గా అవ్వడానికి అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఫ్లాక్స్ సీడ్ జెల్. ఇది నేను చల్లారి పెట్టిన తర్వాత ఇది ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది మనకి. ఇప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకుని జస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇలా అప్లై చేసుకున్నాను. జస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత నేను షాంపూతో బాత్ చేశాను. ఇది ఇలా వచ్చింది నా ఓవరాల్ లుక్. హెయిర్ది చాలా సాఫ్ట్గా అయింది నా హెయిర్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. Subscribe my channel. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.